ఇంటర్నేషనల్ హోప్ డే. హోప్ అనే పదం అసలు మనం ఈ పదం ఉండడం మూలంగానే, అంటే ఆశ అనేది ఉండడం మూలంగానే మన జీవితంలో అంత అత్యంత అద్భుతంగా సాగుతున్నాయి. ఎందుకంటే ఆశ లేకపోతే అసలు మనం లేనేలేము. రేపు రేపు ఉదయం మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలాగే మన జీవితం చాలా ముందుకెళ్తుందని అలా అలా అనుకుంటేనే, అలా ఆశ పడితేనే మనం ఈరోజు హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతాం. అలాగే ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు చాలా బాధపడతారు. మనుషులు కోల్పోతారు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నాయి కోల్పోతారు. ఒకళ్ళు కూడా మనకు తోడు లేకుండా, ఒకళ్ళు కూడా మనకి నీకంటూ నేనున్నానని ఒక మనిషి కూడా మనకి దగ్గరికి రాదు. కానీ అలా అయినా సరే మనం ఆత్మహత్య చేసుకోకుండా మనం మంచిగా మళ్ళీ ఉన్నాము అంటే కారణం మనకి ఆశ ఉండడమే. ఎందుకంటే మనకి భగవంతుడు మనకు తోడున్నాడని, మనం ఏ కష్టంలో ఉన్నా ఎక్కడో చోట మనల్ని ఆ కష్టం నుంచి అలా తేలిగ్గా తీసి బయట వేస్తాడని ఒకే ఒక్క ఆశ మనల్ని మన జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ ఆశని మాత్రం కోల్పోకూడదు. హోప్ అనేది ఎప్పుడూ మనం ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి అన్ని డోర్స్ మూసుకుపోయి ఉండొచ్చు. అంటే మనం ఆ కష్టం నుంచి బయటకు రావడానికి ఎక్కడ ఏ డోరు ఓపెన్ అయ్యి ఉండకపోవచ్చు. ఎవరు మనం సహాయం చేయడానికి రాకపోవచ్చు. మనం ఎంతో నిరాశలో ఉండిపోవచ్చు. కానీ ఏమో ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు, మనకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మూల ఒక డోర్ ఓపెన్ అవుతుంది మన కష్టాన్ని తీర్చడానికి. అలా మనం ఎప్పుడైతే నమ్మకంతో ఉంటామో ఆ నమ్మకమే మనల్ని ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. చూడండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు చూస్తే వాళ్ళ అనుభవాలన్నీ మనకు అలాగే అర్థమవుతాయి. చాలామంది ఏదో ఒకటి సాధించాలని వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, చాలాసార్లు ఓడిపోతారు, ఎన్నోసార్లు పైకెక్కిన తర్వాత మళ్ళీ కింద పడిపోతారు. కానీ వాళ్ళ పట్టుదలని, అలాగే వాళ్ళ హోప్ని వాళ్ళు వదులుకోరు. ఎలా అయినా దాన్ని మళ్ళీ తిరిగి పట్టుదలగా దాన్ని మళ్ళీ ఇంకా అంతకంటే ఎక్కువ కష్టపడి వాళ్ళు అనుకున్నది సాధించి తిరుగుతారు. మరి ఎవరినైనా చూడండి, ఎవరైనా ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిని చూస్తే వాళ్ళు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ వాళ్ళు కష్టానికి జడిసి ఎవరు తోడలేరనే భావన అనేది మనసులో ఉంచుకోకుండా ఏదో ఒక నమ్మకంతో, ఒక ఆశతో వాళ్ళు జీవితాన్ని అలాగే పారిపోకుండా, జీవితం నుంచి సమస్యల నుంచి పారిపోకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నాలు ఎందుకు చేస్తారు వాళ్ళు? కేవలం ఖచ్చితంగా రేపు మంచి జరుగుతున్న ఒక ఆశ గుండెల నిండా ఉండడం మూలంగా. అందుకని మనం ఎప్పుడు కూడా ఆశ అనేదాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. మన గుండెల నిండా ఆశను ఎప్పుడు నింపుకునే ఉండాలి. అలా అయితేనే మనం మన ప్రయత్నాలని ఇంకా మన ప్రయత్నాలన్నీ విజయవంతం అవడానికి మనం ఎక్కువ కష్టపడతాం. అలాగే ఈ అవేర్నెస్ అంటే ఆశ అనేది ఒక అత్యద్భుతమైన సాధనం మనకి. అలాగే ఇది ఒక పవర్ఫుల్ వెపన్. మన మనసులో ఎప్పుడు కూడా దాన్ని మాత్రం మన జీవితం నుంచి తొలగించకూడదు. అసలు ఎప్పుడు మనం ప్రతిరోజు మన ఎన్నైతే కలగంటామో అవన్నీ నెరవేరుతాయనే ఆశతోనే మనం ముందుకు వెళ్ళాలి. మీరందరూ కూడా మన ఎవరైతే ఉన్నారో మన పిల్లలు, వాళ్ళకి కూడా గుండెల నిండా ఆశలు ఎప్పుడు నింపుకొని జీవితంలో ముందుకు వెళ్ళేలాగా మనం వాళ్ళని తీర్చిదిద్దాలి. ఇది ఈరోజు స్పెషల్ అవేర్నెస్ హోప్ డే.